ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా మాకు వినిపించలేదు, చేయలేదు అంటున్నారు. మరి మెనూలు పెట్టినప్పుడు ఈ అంగన్వాడీలకి నేను వంటలు చేయాలన్నప్పుడు వినిపించలేదు, అప్పుడు కనిపించాం మేము. ఇంతమంది అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా విజిటే మాకు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక టైంలో అంగన్వాడీ వర్కర్ని టార్గెట్ చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము ఏదో చిన్న జీతం పనిచేసుకున్నాం, న్యాయబద్ధంగా లేదా చేయటంలో మా అధికారులు ఉన్నారు, సిడిపిఓలు ఉన్నారు, చూడటానికి సూపర్వైజర్లు ఉన్నారు. కానీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఒకేసారి సెంటర్కి 4-5 డిపార్ట్మెంట్ల నుంచి విజిట్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? అప్పుడు కనిపించామా? ఇప్పుడు కనిపించలేదు, వినిపించలేదు అంటున్నారు. ఆయన మాట తప్పారు, మడని తిప్పారు. కనీసం రేషన్ కార్డులో ఇదిలు కూడా లేకుండా చేయాలని ఆయన ఉద్దేశం. ఏటిలో ప్రాధాన్యత లేదు. పోనీ ఒకవైపు వన్ సైడ్ ఆలోచన, ఈ విధానానికి మేము వస్తాం. ఏంటంటే పోనీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పథకాలు తీసేయండి. ఏదన్నా ఒక మనిషి 2 మాటలు మాట్లాడకూడదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదంటారు, పథకాలు ఇవ్వమంటారు. ఇది ఎంతవరకు వింటున్న వాళ్ళకు కూడా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మా వెంట ఉన్నారు. ఆయన అనుకుంటున్నారు మా ఓట్లు వేసి మీరేదో గెలిపించి చేయాలి, ఇవన్నీ వద్దు. మిమ్మల్ని పబ్లిక్ ఎంతమంది చూస్తున్నారు? ఇన్ని లక్షల మంది రోడ్డు మీద పడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, బిడ్డల తల్లిదండ్రులు ఏంటి మాకు సపోర్ట్గా వచ్చి జగనన్న జీతాలు పెంచని చిన్న పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు పలక మీద రాసుకుంటే నీకు వినపడలేదా? చెప్పండి. మీరు అన్ని చేయటానికి మేము ఉన్నామా? నిన్న కాక మొన్న ఎగ్జిబిషన్లు పెట్టాం, ఒక్కొక్కరికి 1000 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఎందుకు అలా చేయడం? పోనీ ఖర్చు పెట్టింది ఏది మేము ఏమని అడగట్లేదు. అంగన్వాడీ పిల్లలకి మీరే సొంతంగా ఖర్చు పెట్టారా? సొంతంగా కదండి, ఎగ్జిబిషన్ పెట్టాం మొన్న. ఆ ఎగ్జిబిషన్కి సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎగ్జిబిషన్ పెట్టాం. వంటలు చేయమన్నారు ఆయన, వంటలు చేసాం. అప్పుడు మేము కనిపించామా? ఇప్పుడు కనబట్టలేదా మీకు అనేది మేము అడుగుతున్నామండి. అలాగే ప్రతిదీ మెనూ బాగా ఇచ్చేశారు. ₹10 పావలా ఇలా ఇస్తున్నారు. మాకు మెనూలు సరిపోవటం లేదు. ప్రజలకు పెట్టేది మంచిగా పెట్టాలి, అంతేగాని అరాకొరా పెడితే మనం ఇంట్లో కూడా వంట చేసుకోకుండా ప్రతి అంగన్వాడీ టీచరు బళ్ళో వంట చేసిన సాక్ష్యాలు ఉన్నాయి మీకు. అప్పుడు కనిపించామా? ఇప్పుడు కనిపించట్లేదా? ఇన్ని రోజులు 25 రోజులుగా మీకు కనిపించలేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు పేపర్ చూడలేదా, టీవీ చూడలేదా? పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిందే. మీకు పని చేస్తున్నారు లేదని వచ్చి పట్టించుకున్నారు, కానీ ఇప్పుడు మీ డిమాండ్లు మాత్రం తీర్చట్లేదు. కానీ అధికారులు ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదండి, నా సెంటర్కే ఉన్నాయి ఎన్నో విజిట్లు. చెప్పుకుంటే మానసికంగా బయటికి చెప్పుకోలేము. మా సూపర్వైజర్ విజిట్ చేయాలి, మా సిడిపి విజిట్ చేయాలి, ఆర్డీ, పీడీ వీళ్ళు ఉంటారు, రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు విజిట్ చేయాలి. అది కాదు, ఎస్పీలు డిపార్ట్మెంట్లు అదర్ డిపార్ట్మెంట్ల నుంచి విజిట్ చేయించారు. టార్గెట్ చేశారు, ఒక అంగన్వాడీ టీచర్ని టార్గెట్ చేశారని చెప్తున్నాను నేను ఈరోజు. అయినప్పటికీ మేమేమి అంటలా, విజిట్లు చెయ్యండి, ఇక్కడ ఉన్న ఫుడ్ చూడండి. అది అసలు నాణ్యత లేని ఫుడ్. తిన్నారు ఏంటి తిన్నారు? కందిపప్పు ప్రజలకు ఇవ్వడానికి మాకు అసలు బాగోలేదు, మాకే మనసొప్పట్లేదు. మేము ప్రజలకు ఎలా ఇవ్వం? ఆ ప్యాకేజ్ తీసుకెళ్ళి వాళ్ళు రిటర్న్ తెస్తున్నారు. ఏమండి టీచర్ గారు ఇలా ఉందండి అంటే, అమ్మ నెక్స్ట్ టైం ఇచ్చింది మంచిగా చేసుకుంటాం, ఏదో మా మాట మీద నెమ్మది పరిచి వాళ్ళని పంపుతున్నాం. నిజానికి పాకం వచ్చేసే చిక్కీలు, పురుగు పట్టిన ఈ ఖర్జూరాలు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా బయట పెట్టారు ఈ విషయాలన్నీ? అన్నీ మామూలుగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ బయట పెడుతున్నారు, అన్ని మీడియాలో వస్తున్నాయి, తీసుకున్నారు, కామ్ అయిపోతారు. మరి అది కామ్ అయిపోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మేము అడిగేది 26,000 కనీస జీతం. మా మెయిన్ డిమాండ్ అది కనీసం జీతం కనపడలేదు. ఈ సమాధానాలు మాకు తృప్తినివ్వట్లేదు. ఇది సరైన సమాధానం కాదని చెప్తున్నాం మేము. ఇది సరైన సమాధానం కాదండి. ఎన్ని డిపార్ట్మెంట్లైనా విజిట్ చేశారు, అందరూ శభాష్ అన్నారు, బాగా చేస్తున్నారని. మా సొంత డబ్బులతో మేము చేస్తున్నాం. ఈయన 10 నెలలు అయ్యాక 2 నెలలు అద్దేస్తారు. ఏంటి న్యాయం? మేము ఎక్కడ వడ్డీలకి తేమో? ఆ 2 నెలలు వడ్డీలు కడతాకి సరిపోతుంది మాకు. ప్రతిదీ ఇలాగే మెనూ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము సొంత డబ్బులు ముందు ఖర్చు పెట్టేశాక అప్పుడు మీరు 6 నెలలు అయ్యాక మీకు అప్పుడు గుర్తొస్తాం మేము, 1 నెల వేస్తారు. అది ఎంతవరకు సమంజసం? మేము మా పిల్లల్ని పోషించుకోవాలి. మేము ఉద్యోగం చేసుకున్నప్పుడు మా భర్తలు అడుగుతారు ఇంటికి తెచ్చిన జీతం ఏదని. మనం బయటకు వెళ్తున్నప్పుడు సమంజసంగా ఒక స్త్రీకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేని. అవన్నీ అనుభవిస్తున్నాం మేము ఈరోజు. ఎందుకు అనుభవించాలి? పబ్లిక్కి సేవ చేసే వాళ్ళని మరింత మీరు మెప్పుకోలుగా చేసుకోవాలి. ఈ పబ్లిక్లో ఇలా పడినప్పుడు ప్రజలు చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తున్నారు, పబ్లిక్ అంతా చూస్తుంది మిమ్మల్ని. అలాంటప్పుడు మీరంత తగ్గి కొద్దిగా సమయం మీరు పాటించి మాకు ఆదరణ ఇవ్వాలి. మేము కోరుకునేది అదే. మీ మీద కక్షతోటో మీ మీద వ్యతిరేకతతో మేము ఎప్పుడు చేయట్లేదు. కాబట్టి ఈ సమయం పాటించకపోతే ఇంకా ఉధృతం అవుతుంది. ఇది తప్పదు. ఎందుకంటే ఇది ఆకలి మంటలతో కూడిన ఆక్రందన, ఇది అంగన్వాడీ ఆక్రందనే నిజంగా ఇది. కానీ ఈ ఆక్రందన అనుకోవట్లేదు. ఆయనకి ఇగో దెబ్బతింటుంది, ఇగో ఏంటో నేను వెనక్కి తగ్గేది లేదని మీరు అనకూడదు. ఒక రాజు ఎప్పుడు వెనక్కి తగ్గేది లేదు అనకూడదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి. మాది డైలాగే కాదండి. ఇప్పుడు తగ్గి మమ్మల్ని మా అధికారులను పిలిచి మా యూనియన్ వాళ్ళని పిలిచి చర్చలు చేపడితే మేము ఈ రోజే అంగన్వాడీలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అంతేగాని వ్యతిరేక పోరాటం కాదు. మేము నిజంగా ఆ పిల్లల్ని మర్చిపోయి ఉండలేకపోతున్నాం నిజంగా. ఎందుకంటే అంత అటాచ్మెంట్ మేము పెంచుకున్నాను.
20 ఏళ్ళగా పెంచుకున్నాను. ఆ టీచర్ గారు మీరు రాకపోతే ఒకసారి కనబడండి అని తల్లి ఇక్కడ తీసుకొచ్చింది. వీడు ఏం చేస్తున్నాడు ఏంటండి అంటే, లేదురా బాబు నేను రేపు వస్తానంటే, నువ్వు రేపు వస్తానన్నావు రావట్లేదు అంటున్నాడు. ఇచ్చే ఫుడ్ సరైంది కాదు, చేసే పనులు సరైనవి కావు. మరి ఏం చెయ్యం, పిల్లలతోటి ఇబ్బందులతోటి మా కుటుంబాన్ని చూసుకుంటూ ప్రజల్లో ఉన్నాం. మేము ఒక్కొక్కరు 3,000 2,000 ప్రజల్లో ఉన్నాం. ఒక వ్యక్తిని మెప్పించడమే కష్టం ఈ రోజుల్లో, ఈ పెరుగుతున్న కాలం. పూర్వం కాలం కాదు, అమ్మ అబ్బా అంటాకి అన్నీ కూడా ప్రూఫ్లే. ఇప్పుడు మనకి అలాంటి రోజుల్లో బతుకుతున్నప్పుడు 3,000 మందిలో బతికినప్పుడు 3,000 మందిని మెప్పించి బతుకుతున్నాం. మేమేదో మీరు ఇచ్చిన ఫుడ్ని అమ్మ బాబు దయించి ఈసారికి రా పర్లేదు చూసుకున్నాం, నెక్స్ట్ టైం తప్పకుండా ఇస్తామమ్మా, ఇది బాగాలేదంటే ఈ 4 ఏళ్ల నుంచి కూడా ఇదే జరుగుతుంది ఫుడ్ విషయంలో. ఇదే జరుగుతుందండి, పాడైపోయిన ఫుడ్లు రావటం, డేట్లు. ఇంకోటి భయంకరంగా మమ్మల్ని బాధించేది ఏంటంటే, మేము తప్పు చేసిన వాళ్ళ నలుగురిలో నిలబెడుతున్నారు వాళ్ళు. డేట్లు అయిపోయిన ఫుడ్లు రేషన్ షాపులకు వేస్తారు. ఎందుకు వేస్తున్నారండి? ఆ డేట్లు అయిపోయింది మేము పట్టుకెళ్ళిపోతే మానేయమ్మ తీసుకెళ్ళిపో అంటారు. ఇక్కడ ప్రజలతో ఇబ్బంది పడలేక మేము అవే తెచ్చుకుంటూ ఉంటాం. కూడా ఎక్స్పైర్ వస్తుంది అది డేట్. మొన్న ఈ మధ్య గత 2-3 నెలలుగా అది సరి చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఎక్స్పైర్ ఫుడ్ అధికారి వస్తాడు, విజిలెన్స్ ఆయన వస్తాడు. ఈ డేట్ ఇక్కడ ఉండగా నువ్వెందుకు పడుతున్నావు? నువ్వు చదువుకున్నావు అండి, నేను పీజీ చేసి వచ్చానండి ఈ ఉద్యోగానికి. అంగన్వాడీకి వచ్చాను, నాకు ఇష్టమై నేను వచ్చాను. ఇందులో చదువులు లేని వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అందులో. పీజీలు తెలుసా, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఏంటి పరిస్థితులు? నువ్వు ఇచ్చేది సరిగ్గా ఇవ్వు, చెక్ చెయ్యి, తప్పులేదు. మమ్మల్ని చెక్ చేయమంటున్నాం, మేము ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. కానీ అక్కడ డేట్ అయిపోయిన ఫుడ్ నువ్వే పంపుతావు, అధికారిని నువ్వే పంపుతావు. మరి ఏమో నువ్వు అధికారి గవర్నమెంట్ ఉద్యోగి అంటావు, పథకాలు ఇవ్వవు. ఏంటి పరిస్థితులు? 2 రకాల డీవియేషన్స్ వస్తున్నాయి అందులో మాటల్లో. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఆయనే పంపించి మళ్ళీ చెకింగ్ కూడా ఆయనే పంపిస్తున్నారు. మీ దగ్గర సమాధానం ఉండదు కదా, గడగడలాడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటే ఏ అధికారులు నా వల్ల ఇది అవుతారో. నాదైతే చిన్న ఉద్యోగం, నేను ఇదే ఆలోచించుకుంటా. నాది ఇదైతే చిన్న ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది. పై అధికారులు ఎంతమంది నా వల్ల డిస్టర్బ్ అవుతారో అని మనసులో ఆవేదన నొక్కుకోలేకపోతున్నాం. నిజంగా ఈరోజు అంగన్వాడీలు నిజంగా తప్పు చేసి కాదు, ఎదరు వాళ్ళ తప్పులు కప్పెట్టాక మేము బలైపోతున్నాం అనమాట, ఒక రకంగా బలైపోతున్నాం.